ముక్కోటి ఏకాదశి పర్వదిన సందర్భంగా నెల్లూరు జిల్లా వ్యాప్తంగా వైష్ణవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. నెల్లూరు నగరంలోని ఉత్తర శ్రీరంగంగా పిలువబడే రంగనాథ స్వామి దేవస్థానం, పెంచలకొండ నరసింహకొండ, కొండ బిట్రుగుంట ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానాల్లో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీ మహావిష్ణువు ఉత్తర ద్వారంలో దర్శనం చేసుకునేందుకు భక్తులు తెల్లవారుజాము నుండే క్యూ లైన్లో నిలబడ్డారు. నెల్లూరు రంగనాథ స్వామి దేవస్థానం వద్ద తాజా పరిస్థితి మా ప్రతినిధి చరిత్ కుమార్ అందిస్తారు. సందర్భంగా నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా వైష్ణవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ప్రధానంగా ఉత్తర శ్రీరంగంగా చెప్పుకునే నెల్లూరు రంగనాథ స్వామి దేవస్థానం వద్ద భక్తుల రద్దీ కొనసాగుతుంది. అలాగే పెంచలకొండ, నరసింహకొండ, కొండబిట్రగుంట, ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానాల్లో ఎండోన్మెంట్ అధికారులు పూర్తిగా కూడా భక్తుల యొక్క రద్దీని అంచనా వేస్తూ కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ రోజు మనం రంగనాథ స్వామి టెంపుల్ వద్దను. రంగనాథ స్వామి టెంపుల్ వద్ద వేకోజాము నుంచి కూడా 2 గంటల నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున క్యూ లైన్ లో స్వామివారిని దర్శించుకునేందుకైతే మాత్రం పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకున్న పరిస్థితి. బార్లు తిరుగు సుమారు కిలోమీటర్ మేర కూడా భక్తుల రద్దీ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఇక్కడ ఏదైతే భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేసినటువంటి ఉచిత దర్శనం, అలాగే 50 రూపాయలు, 200 రూపాయలు టోకన్ ఏర్పాటు చేశారు. అలాగే ప్రత్యేకమైనటువంటి లెటర్లు కూడా ఏర్పాటు చేశారు. అంటే వచ్చేటటువంటి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఏదైతే భక్తుల రద్దీ అధికంగా ఉన్నటువంటి నేపథ్యంలో బార్లు తీరి అంటే 2 మార్గాల్లో కూడా ఇటు ఏదైతే డబ్బులు 50 రూపాయల దర్శనం కానీ 200 దర్శనానికి కూడా భక్తులు కిటకిటలాడుతున్న పరిస్థితి ఉన్నాయి చెప్పాలి. ఇక్కడ భక్తులు ఉన్నారు, వీళ్ళని అడిగి తెలుసుకుందాం. ఎలాంటి ఏర్పాటు చేశారు, ఎన్ని గంటలకు వచ్చారు సార్ మీరు? ఇక్కడ ఎన్ని గంటలకు వచ్చారు సార్ మీరు దర్శనానికి? ఇక్కడికి 7 గంటలకు వచ్చారు. ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి మీకు? అలాగే ఇక్కడ మరికొంతమంది భక్తులు ఉన్నారు సార్, చెప్పండి మీరు ఎన్ని గంటలకు లైన్ లోకి వచ్చారు, ఎలా అనిపిస్తున్నాయి ఏర్పాట్లు? ఇక్కడ భక్తులు కూడా చెప్తున్న పరిస్థితి అంటే ఉదయం 5 గంటలకు వచ్చారు, 4 గంటలకు వచ్చారు, ఇంకా కూడా దర్శనం కూడా కాలేదంటూ కూడా భక్తులు నిరాశ వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అయితే భక్తుల రద్దీ అధికంగా ఉండడం, ఇప్పుడు ఊహించిన దానికంటే కూడా భక్తుల రద్దీ అధికంగా ఉండడంతో ఇక్కడ ఈ దర్శనానికి కూడా లేట్ అవుతున్నట్టు కూడా మనకు తెలుస్తున్న పరిస్థితి. పూర్తిగా ఈ యొక్క దేవస్థానానికి సంబంధించి దేవస్థానంలో ఉన్నటువంటి పూర్తి పురాతనమైనటువంటి ఈ దేవస్థానంలో రంగనాథ స్వామి దర్శించుకునేందుకు ఇక్కడ లక్ష్మీదేవి అమ్మవారు ఈ రోజు రంగనాయకుల అమ్మవారుగా కూడా ఇక్కడ దర్శనమిస్తారు. స్వామి, ఈ దేవస్థానానికి సంబంధించి యొక్క విశిష్టత ఏంటి? ఇక్కడ ఉన్నటువంటి స్వామివారి యొక్క విశేషాలు ఎప్పటి నుంచి కూడా ఈ యొక్క ఇది కొనసాగుతుంది అంటే భక్తులు ఎంత పెద్ద ఎత్తున రావడానికి గల కారణాలు ఏంటి? మామూలుగా ప్రతిష్ఠ 4 రకాలు ఉంటాయి. స్వయం క్షేత్రము, దైవ ప్రతిష్ట, ఋషి ప్రతిష్ట, మానవ ప్రతిష్ట. ఈ యొక్క 4 ప్రతిష్టల్లో కూడా ఋషి ప్రతిష్ట చాలా విశేషం జరుగుతుంది. ఇది కశ్యప్ మహాముని యొక్క తలపగిరి క్షేత్రం మీద పౌండరీక యాగం చేసి, ఈ పౌండరీక యాగంలో పాల్గొన్న పౌర్ణమి రోజు స్వామివారు గరుడారూఢుడై ప్రత్యక్షమైన ప్రదేశం ఇది. ఈ ఋషి ప్రతిష్ఠ ఇది చాలా విశేషమైన క్షేత్రం ఇది. దీనికి ఉత్తర శ్రీరంగంగా బాసిల్లుతుంది ఇది. అందులో దీనికి ఇక్కడి నుంచి కూడా మనకి వైష్ణవ సాంప్రదాయంలో ఇక్కడ ఆళ్వార్ ఆచార్యులు అనే వాళ్ళందరూ నివసించుండే స్థలం ఏదంటే దాన్ని దివ్యదేశంగా భావిస్తారు. ఇది వైష్ణవ దివ్యదేశంగా ఉంది. దీన్ని ఉత్తర శ్రీరంగంగా పిలుస్తారు. ఈరోజు ముక్కోటి పర్వదినం ఏంటంటే దక్షిణాయనం స్టార్ట్ అయ్యి దక్షిణాయనం ఎండ్ అయ్యేటప్పుడు చివరి ఏకాదశిని ఒక ముక్కోటి ఏకాదశిగా భావిస్తారు. ఈ అందరూ కూడా ముక్కోటి ఏకాదశి స్వామివారిని దర్శిస్తే మన యొక్క మంచి విశేషాలు జరుగుతాయని చెప్పేసి భక్తుల యొక్క విశేషం. అందువల్ల ఈ ముక్కోటికి అందరూ వేలాదిగా వచ్చి స్వామివారిని దర్శిస్తారు. ఈరోజు ఉత్తర శ్రీరంగంగా పిలుచుకున్నటువంటి రంగనాథ స్వామి దేవస్థానం ఇది ఋషి ప్రతిష్టతో కూడుకున్నటువంటి దేవస్థానం. అన్ని ప్రతిష్టల్లో కల్లా ఋషి ప్రతిష్ఠించినటువంటి దాని యొక్క ఆ యొక్క దేవస్థానం యొక్క ఇది ఏకంగా ఉంటుంది. కానీ ఇక్కడ ఒక మహిళా భక్తురాలు కూడా ఉన్నారు. అమ్మ, ఈ రోజు మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ వస్తున్నారు, ఎలా అనిపిస్తుంది ఈ దేవస్థానంలో ఇంత పెద్ద ఎత్తున భక్తులు కొనసాగుతున్నటువంటి పరిస్థితి? ఈ యొక్క ఆలయ అధికారులు ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఏర్పాట్లన్నీ బాగానే ఉన్నాయి. ఎన్నో సంవత్సరాల నుంచి అతి పురాతనమైన శ్రీ రంగనాథ స్వామి ఈయన పెన్నా నదిలో కొట్టుకొని వచ్చి ఇక్కడికి ఆగిపోయారు. అలాంటి ప్రముఖమైన శ్రీ రంగనాథ స్వామి పురాతనమైనది. మన భారతదేశంలో ఒక విశిష్టమైన ఇదిగా పెన్నా నది ఒడ్డున వెలసిన శ్రీ రంగనాథ స్వామి భక్తులకు కోరిన విధంగా వాళ్ళకి కోరికలు తీర్చే విధంగా ప్రసిద్ధికి ఎక్కినారు. ఈరోజు భక్తుల కోరికలు తీర్చేటటువంటి స్వామిగా రంగనాథ స్వామి నిలవనటువంటి పరిస్థితి. ఈ నేపథ్యం ఏదైతే ఈ దేవస్థానానికి ఉన్నటువంటి ప్రతిష్ఠ నేపథ్యం ఉదయం ఏకవజాము నుంచి కూడా భక్తులు ఇక్కడ పెద్ద ఎత్తున కూడా స్వామివారిని దర్శించుకునేందుకు బారులు తీరుతున్న పరిస్థితి అని చెప్పాలి. అయితే ప్రధానంగా ఇక్కడ ఏదైతే మూల విరాట్ విగ్రహము
పెన్నా నదిలో కొట్టుకొచ్చింది. ఇక్కడ కర్షిక మహర్షి ఈ యొక్క దీన్ని ప్రతి చేసినట్టు కూడా ఇక్కడ భక్తులు అనుమతిగా చెప్తున్న పరిస్థితి. పురాతన కాలంగా చోళరాజుల కాలం నుంచి కూడా ఈ యొక్క దేవాలయానికి కూడా ఈ యొక్క కొనసాగుతున్న పరిస్థితి. మరికొంతమంది భక్తులు ఉన్నటువంటి పరిస్థితి. ఎక్కడమ్మా ఈ యొక్క ఆలయ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఈ సంవత్సరం మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడికి వస్తున్నారు? అన్ని సంవత్సరాల కంటే ఈ సంవత్సరం చాలా బాగా మెరుగ్గా చేశారండి. ఈ క్యూలో రద్దీ లేకుండా ఆన్లైన్ విధానంగా మామూలు 200 రూపాయల క్యూ సపరేట్ పెట్టి జనాలు ఒత్తిడి లేకుండా ఫ్రీగా వచ్చే విధంగా చేశారండి. ఈ సంవత్సరం అన్నింటికంటే ఎన్ని సంవత్సరాల కంటే ఈ సంవత్సరం చాలా అద్భుతంగా ఉంది. నారాయణ గారికి మరీ కృతజ్ఞతలు జరుగుతుంది. ఏదైతే ఈ సంవత్సరం ఏర్పాటు చేసినటువంటి ఏర్పాట్ల పట్ల కూడా భక్తులు సంతృప్తి వ్యక్తం చేస్తున్న పరిస్థితి. కెమెరామెన్ భరత్తో చరిత్ర కుమార్, రాజ్ న్యూస్, రంగనాథ స్వామి దేవస్థానం నుండి.